తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రం ఏదైనా ఉందంటే అది హరిహర వీరమల్లునే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడో 2021 సంవత్సరంలో ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ వల్ల చాలా కాలం వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత 2 నెలల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ నెల 28న చిత్రం విడుదల అవబోతోందని అభిమానులు అందరూ కూడా భావించారు. కానీ ఈ సినిమా 28న విడుదల కావడం లేదని మీడియాకు సమాచారం అందింది. కారణం ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉండడమే. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లోని గండికోటలో షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం మంగళగిరిలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి ఫేమ్ సత్యరాజ్ పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఆయనకు సంబంధించి 4 రోజుల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ పూర్తయ్యాక సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ నెలలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 17వ తారీఖు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మార్చి 15 తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారట. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం రీ రికార్డింగ్ తో సహా పూర్తయిపోయింది. ఐమాక్స్ వర్షన్, 3D వర్షన్ కి కూడా ఫస్ట్ హాఫ్ ని కన్వర్ట్ చేస్తారు. కేవలం సెకండ్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటలకు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కొల్లగొట్టినాదురో పాట అయితే వేరే లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ మొత్తానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నుంచి విడుదలయ్యే ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు మేకర్స్. సినిమా గ్రాండ్ ఇయర్ ని తెలిపేలా ఇక నుంచి ప్రమోషనల్ కంటెంట్ ని వదలబోతున్నారు. చూడాలి మరి ఆ కంటెంట్ ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు రేపుతుందో.